ఈ శ్రద్ధ ముఖ్యం. అమ్మ అంటే అపారమైనటువంటి నమ్మకం. ముందు ఇది చేస్తే ఏమొస్తుందో అనే శంకతో కాకుండా అలా చేయకూడదు అసలు కదమ్మా. కదా, శంకతో కాకుండా అపారమైన నమ్మకంతో చక్కగా ఏదైనా పూజా విధానాన్ని ఆచరించండి. ఇక సమయం బ్రాహ్మీ ముహూర్తంలో చూస్తే ఏ ముహూర్తం అక్కర్లా, అంత పొద్దున్నే పొద్దున్నే చాలా విశేషం, చాలా చాలా విశేషం. ఇక కుదరని పక్షంలో మనకి రోజు 24 గంటల్లో హోరాకాలము లగ్నాకాలం అని ఉంటుంది. ఈ లగ్నాకాలంలో సింహలగ్నం ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 6:30 నుండి 8:44 వరకు ఎప్పటి వరకు ఉంది. అమ్మవారికి ఇష్టమైన లగ్నం. అప్పుడు చేయాలంటారు. అప్పుడు ఆ సమయంలో పూజ పూర్తి చేసుకోవడానికి వీలు కుదుర్చుకోండి. మరి నివేదనలు అవ్వండి, ఏం చేయాలి? తొందరగా అంటే కష్టం కదమ్మా. ముందు పూజ చేసుకుని పళ్ళు కొబ్బరికాయ నివేదన చేసేయండి. దీపారాధన వెలిగేలా చూసుకోండి. చక్కగా తర్వాత ఒక స్తోత్రము, ఒక లలితా సహస్రనామ పారాయణ చదువుకుంటూ, లేదా మీకు రాదు నోటికి, ఫోన్లు ఉన్నాయిగా మన దగ్గర, అందులో ఆన్ చేసి పెట్టుకుని చక్కగా అది వింటూ ప్రసాదాన్ని తయారు చేయండి. అలే వెసులుబాటుగా చెప్పేశారు. అంతే చేసుకొని చక్కగా అమ్మవారికి నివేదన చేసుకుని ఇంటిల్లిపాది కలిపి భుజించండి.